హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించే స్వీట్ ఐటెం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం లేనప్పుడు ఈ స్వీట్స్ని ఒకటి ట్రై చేసి చూడండి. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కదా మనం తినేటప్పుడు కూడా. చూడండి, కొన్ని కాజుస్ వేసుకుంటున్నాను. అవి లైట్గా ఫ్రై అవ్వాలి. చూడండి, సిమ్లో పెట్టుకుంటూ వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగ ఫ్రై చేసుకోండి. అందులోనే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఏవి వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అయిపోతాయి, ఆ ఊరికిన ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇవి ఒక ప్లేట్లో మనం తీసేసుకుందాం. ఏది సిమ్లో పెట్టుకుంటే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది ఐలో పెట్టుకుంటే. చూడండి, ఆ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ అందులోనే 1 స్పూన్స్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకుందామండి. సేమియా కూడా వేపుకోవాలి కదా. చూడండి, అందులోనే 1 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. అది కొంచెం వీటెక్కిన తర్వాత అందులోనే 1 కప్పు వరకు నేను సేమియా తీసుకుంటున్నాను. మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను, మీరు కూడా అలా చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోండి. నేనైతే 1 కప్పు వరకు సేమియా తీసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుంటూ అది కూడా లైట్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారనుకో కింద అనేది మాడిపోకుండా ఉండిద్ది. అలా ఒక 5 మినిట్స్ పట్టిద్ది ఫ్రై అవ్వడానికి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అవి కూడా ఒక సైడ్ని పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయి కదా, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ అందులోనే మళ్ళీ 1 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. మీకు అది వద్దు కాదంటే గోధుమ పిండి అయినా పర్వాలేదు. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. బాగుంటుంది వేసుకున్నట్లయితే స్వీట్ ఐటము. ఓన్లీ సేమియాతో కాకుండా ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి అయినా గోధుమ పిండి అయినా తీసుకోండి. అది చూడండి, సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది ఊరికనే. అలా స్లో ఫ్రై చేసుకున్నారనుకో అది బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి, మనం సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదా. స్లోగా హైలో పెట్టేస్తే ఊరికనే మాడిపోద్ది, సిమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి స్వీట్ ఐటెం అయితే. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా సేమియా కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రెండు ఒకసారి మిక్స్ చేసేద్దాం. అలా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా సేమియా అనేది మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా, ఆ రెండు మిక్స్ చేసిద్దాం. రెండు మిక్స్ చేసిన తర్వాత మనమైతే ముందుగా బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ముందుగా మనం బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకున్నాం. బెల్లము నేనైతే 1 కప్పు సేమియాకి 1 కప్పు వరకు బెల్లం, 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని నెక్స్ట్ బెల్లం ఓన్లీ కరిగించే విధంగా తీసుకున్నానండి. చూడండి, ఆ బెల్లం కరిగితే చాలు, అదేం పాకం రావసరలే. ఇప్పుడు మనం ముందుగా శనగపిండి సేమియా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో వేసుకుందామండి. వడపొట్టుకుని వేసుకుంటే సరిపోద్ది, అందులో ఏమైనా మట్టి ఉంటే. చూడండి, అలా కలుపుతూ ఉండాలండి. అది కొంచెం పాకంలాగా వస్తుంది, అప్పుడే కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. అలా చిక్కబడిపోద్ది. చూడండి, బాగా చిక్కబడిపోతుంటే బాగుంటుంది. దగ్గరికి అయ్యి ఒక 3 మినిట్స్ వరకు పట్టిద్దండి. నెక్స్ట్ అందులోనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా వేసిద్దాం. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడిగి పెట్టేస్తుంది. మనం ఈ స్వీట్ రెడీ చేసుకోవాలి కానీ 10 మినిట్స్లో అయిపోద్ది, ఎక్కువ ఏం టైం పట్టవసరలే. అందులోనే నేను 1 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఒక నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే పడిద్ది, బాగుంటుంది కూడా తింటే. చూడండి, అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. ఇలా తిన్నా బాగానే ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది కదా, బెల్లం కదా, ఏ ప్రాబ్లం ఉండదు, షుగర్తో కాదు కదా.
ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి బాగా చిక్కబడిపోయింది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మనము ఏ ప్లేట్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ తీసుకోవాలి. చూడండి ఆ ప్లేట్ కంటే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఏదైనా బౌల్లో తీసుకోండి, కేక్ బౌల్లో కానీ. నెయ్యి అప్లై చేసిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ అంతా ఇందులో వేసిద్దాం. చూడండి నేను అంతా మొత్తం వేసేసాను. కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగా రెడీ అయిపోద్ది. ఇది ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా చల్లారిన తర్వాతే మనం టర్న్ చేసుకుంటే బాగుంటుందండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చింది. దీనికైతే ఒక 1 అవర్ అయితే టైం పట్టిద్దండి. 1 అవర్ తర్వాత పూర్తిగా చల్లారితే అప్పుడు టర్న్ చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి 1 అవర్ అయిపోయింది కదా, చాక్తో చుట్టూ కట్ చేసుకున్న మనకి బాగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని అందులోనే మనం రెడీ చేసుకున్న స్వీట్ని అనేది టర్న్ చేసుకుని మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో దీన్నే మనం పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా బెల్లం స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.